ఇబ్బందికర పరిస్థితుల్లో రోడ్ల మీద ఎందుకు తిరగాల్సి వస్తుంది ర్యాంకులు వచ్చినా కూడా? సార్ ఇది ఎప్పుడైతే ఈ వేముల నవీన్ అనే వ్యక్తి కృష్ణా జిల్లా టాపర్గా స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ నుంచి ఎస్సీఆర్టీలో పనిచేస్తూ తను ఒక అభ్యర్థిగా సెలెక్ట్ అయ్యి ఆయనకి ఎప్పుడైతే ఉద్యోగం రాలేదు కోర్టుకు వెళ్ళాడో అక్కడ నుంచి ఇదంతా బయటకు వచ్చింది సార్. ఈ వచ్చినటువంటి అనుమానాన్ని నివృత్తి చేయాల్సినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాకు న్యాయం చేయాల్సి. అంటే ఒక డిఎస్సికి ప్రిపేర్ అవ్వాలంటే ఎంత ఖర్చు అవుతుంది, ఎంత డెక్షన్ పడతారు, ఎన్ని సంవత్సరాల తర్వాత మీరు దీన్ని అటెంప్ట్ చేశారు? నేను దాదాపుగా ఇప్పుడు ఒక థర్డ్ అటెంప్ట్ సార్, నాది థర్డ్ అటెంప్ట్. ఇంకా ఏజ్ అయిపోతుందిగా? ఏజ్ అయిపోతుంది సార్, 42 సంవత్సరాలు సార్ నాకు. ఇంకా మా అయితే ఇంకొక 2 సంవత్సరాలు ఉంటుంది సార్. సో ఇది డిఎస్సి చదవడానికి అనేక రకాల ప్రయాసాలు పడాల్సి వస్తుంది సార్. ఎందుకంటే ఇది ఎవ్రీ ఇయర్ ఉండే. ఏం చేస్తారు అసలు, బ్యాక్గ్రౌండ్ ఏంటి? నేను యాక్చువల్గా ప్రైవేట్ కాలేజీలో లెక్చర్గా పనిచేస్తాను. ఫ్యామిలీ అండ్ ఇబ్బంది లేదు? ఉంది సార్, ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందులు ఉన్నాయి. 2 పిల్లలు సార్, చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాం. సో ఎవ్రీ ఇయర్ దానికోసం చూడకుండా ఈ వచ్చిన అవకాశాన్ని వినియోగించుకునే టైంకి 45 డేస్లో ఈ ఎగ్జామ్ కండక్ట్ చేయడం, వెంటనే రిజల్ట్ ఇవ్వడం త్వరగా జరిపేశారు సార్. మాకు కనీసం టైం ఇవ్వమంటే. మీ ర్యాంక్ ఎంత వచ్చింది? మీది ఎక్కడ డిస్టర్బ్ అయింది? మాది ఎస్ఏ బయాలజీ 259th ర్యాంక్ సార్. నాది బీసీడీ కేటగిరీ. బీసీడీ కేటగిరీలో నాది లాస్ట్ 7వ ప్లేస్ సార్. ఆ 7వ ప్లేస్లో నేను ఉండాలి, కానీ హారిజంటల్ రిజర్వేషన్లో ఈ స్పోర్ట్స్ పర్సన్ని తీసుకురావడం వలన నా పోస్ట్. అది ఒరిజినల్గా నిజాయితీగా చేశారా? ఉంది సార్, నేను జోన్ ఆఫ్ కన్సిడరేషన్లో ఉన్నాను. చాలా మంది టీచర్స్ని వాళ్ళు. స్పోర్ట్స్ కోటా అనేది నిజాయితీగా జరిగిందా? అది తెలియదు సార్ మాకు వాస్తవంగా. మీకు అన్యాయం జరిగింది? మాకైతే అన్యాయం జరిగింది సార్. అయితే ఆ ఎగ్జామ్ రాయకుండా ఇవ్వడం అనేది మాత్రం నిజంగా అన్యాయం సార్. వాళ్ళు ఎటువంటి ఎగ్జామ్ కానీ టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు కాదు సార్. వాళ్ళ వల్ల మాకు నిజంగా జరిగిందని చెప్పేసి మేము బలంగా నమ్ముతున్నాం. అంటే జగన్ గారు కలిసినప్పుడు ఏం చెప్పారు మీకు? మాకు తగిన న్యాయం చేస్తున్నారు సార్. ఒకవేళ ఈ గవర్నమెంట్ చేయలేకపోతే మళ్ళీ వచ్చే గవర్నమెంట్ మనదే అవుతుంది. సో తర్వాత నేను మీ అందరికి అవసరమైతే సూపర్ న్యూమరీ సృష్టించైనా సరే మీకు ఉద్యోగాలు మీకు ఇచ్చే భరోసా ఇచ్చారు. ధన్యవాదాలు. మీరు కలిసారండి జగన్ గారు? జగన్ సార్ని మీట్ అయ్యాను సార్. మా రిజర్వేషన్స్ అభ్యర్థులు ఏ విధంగా నష్టపోయారో కూడా జగన్ సార్కి నేను మొత్తం ఇన్ఫామ్ చేశాను సార్. మాతో మాట్లాడారు. ఆయన అధికారం వచ్చిన తర్వాత 1:1లో ఎవరికైతే వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యిందో వాళ్ళందరికీ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను న్యాయం చేస్తానని చెప్పారండి. మాకు చాలా బాగా భరోసా ఇచ్చారు. నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది సార్. రాణి గారు చెప్పండి, ఆర్థిక పరిస్థితులు బాగోలేదు, చాలామంది ఈ ఉద్యోగం వస్తే సెటిల్ అవుదాం అనుకున్న వాళ్ళు ఈరోజు రోడ్ల మీద ఎందుకు తిరగాల్సి వస్తుంది? ఆర్థిక పరిస్థితులు బాగోకనే అందరం డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్నాం సార్. గవర్నమెంట్ జాబ్ ఒకటి వస్తే చాలు, ఫ్యామిలీ మొత్తం సెటిల్ అయిపోతుందనే ఫీలింగ్లో ఉన్నాం. ఎంతో కష్టపడితే కానీ ఆ జాబ్ మాకు రాలేదు సార్. అలాంటి జాబ్ని ఫైనల్ లిస్ట్లో అంటే 1:1 వెరిఫికేషన్ కూడా కంప్లీట్ చేసేసి అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత రేపొద్దున మనకి ఫైనల్ లిస్ట్ వస్తుందిలే అనే టైంకి నైటే మార్చేసి మా లిస్టులు మార్చేసి మమ్మల్ని ఆగమాగం చేసేసారు సార్. అలాంటప్పుడు మేము మా పొజిషన్ ఎలా ఉంటుంది సార్? అలా ఉన్నప్పుడు మా పొజిషన్ ఎలా ఉంటుంది సార్? ప్రెజర్ అంటే ఇది మా హక్కు సార్. మా పోస్ట్ పోయింది సార్. మేము గవర్నమెంట్లో మాకు ఈ పోస్ట్ తెచ్చుకోవాలి అనే ఉద్దేశంతో అనే కాన్సెప్ట్తో మేము చదివాం సార్. చదివినప్పుడు ఆ ఫైనల్ లిస్ట్లో మా పేరు తీసేసి ఎవరో పర్సన్ని పెడితే మేము ఎంత ఫీల్ అవుతాం సార్, ఎంత బాధపడతాం సార్, ఎంత ఆవేదన చెందుతాం సార్. మేము నిజంగా చెప్తున్నాం, ఒక 3 months అయితే కరకట్ట దగ్గర చంద్రబాబు నాయుడు గారిని కలుద్దామని వెళ్తే, లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని కలుద్దామని వెళ్తే అసలు పోలీసులు అయితే ఫోర్స్ని పెట్టి తరిమేశారు సార్. మమ్మల్ని అసలుకి లోపలికి వెళ్ళనివ్వలేదు. డిఎస్సి ఆస్పిరెంట్స్ అనేవాళ్ళు అసలు కలవడానికి వీలే లేదని చెప్పారు సార్. ఆ తర్వాత మన కృష్ణా డిస్ట్రిక్ట్ నవీన్ అనే పర్సన్ది ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఆ తర్వాత నుంచి ఇలా మాకు కొంచెం భరోసా కలిగింది. అందుకనే మేము స్ట్రైక్స్కి వస్తూ ఉన్నాం సార్. ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర నిరసనలు చేశారు, వాళ్ళందరూ రోడ్లు ఎక్కారు, మంత్రి రాజీనామా చేశారు, వాళ్ళకి న్యాయం జరుగుతుంది అంటే ఆంధ్రప్రదేశ్లో మాజీ ముఖ్యమంత్రి రోడ్డు ఎక్కి ఇది తప్పు చేశారని చెప్పినా ఎందుకని ఇక్కడ ఎవరు పట్టించుకోరు? మన స్టేట్ గవర్నమెంట్ అలా ఉంది సార్. మన స్టేట్ అలా ఉంది సార్. ఏం చేస్తాం సార్? ఢిల్లీలో నీట్ అంటే వాళ్ళేంటి, ఒక డాక్టర్ కోర్సుకి జస్ట్ ప్రాక్టీస్ కోసం అని చెప్పి ఎంట్రన్స్ టెస్ట్ మాత్రమే అది. కానీ ఇక్కడేంటి, టీచర్కి ఒక కోర్స్ చేసి జాబ్లో సెటిల్ అవుతాము అనే ఇదిలో ఉన్నాం మేము, అంటే అనే ఆలోచనలో ఉన్నాం. కానీ టీచర్ జాబ్కి ఎక్కడుంది సార్ ప్రొటెక్షన్? అది ఆల్రెడీ ఎగ్జామ్ కంప్లీట్ అయితేనే వాళ్ళకి ఒక ట్రైనింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. కానీ మాకు ట్రైనింగ్ పీరియడ్ కూడా కంప్లీటెడ్ సార్. ట్రైనింగ్ పీరియడ్ కంప్లీట్ అయ్యి మేము జాబ్ కోసం వెయిట్ చేస్తున్నాం సార్. వెయిట్ చేస్తున్నప్పుడు గవర్నమెంట్ ఇలా చేయడం తప్పు కదా సార్. ఇప్పుడు మీ ఏజ్ ఎంత? నెక్స్ట్ ఏమైనా అవకాశం ఉంటుందా?
నా ఏజ్ 35కి వచ్చేసాను సార్. ఇంకేముంటుంది సార్, మేము ఎప్పటి నుంచో డిఎస్సి కోసం అని చెప్పి వెయిట్ చేస్తున్నాం సార్. వచ్చిన పోస్టే తీసేస్తే ఇంకా మాకు ఇంకేముంటుంది సార్? ఇన్ని పోస్టులు ఇస్తారా నెక్స్ట్ టైం? అంటే ఇప్పుడున్న జంజీలకు ఏం చెప్పదలుచుకుంటున్నారు? ఇంత కష్టపడే విద్యార్థులకు ఎందుకు అన్యాయం జరుగుతుంది? విద్య మళ్ళీ ఇప్పుడున్న విద్యార్థులకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇంత కష్టపడి బడుగు బలహీన వర్గాలు చదివితే ఎందుకని న్యాయం దొరకట్లేదు? అందరూ కలిసి ఎప్పుడైతే స్ట్రైక్స్ జరిగినాయో, ఎప్పుడైతే నిరసనలు జరిగినాయో ఒకే తాటి మీదకి ఎవరు రావట్లా, ఎవ్వరు వచ్చి పర్ఫెక్ట్గా స్ట్రైక్స్ చేయట్లా. అందువల్ల ఇక్కడ ఈ ఏపీలో న్యాయం అనేది జరగట్లా. అదే ఇప్పుడు అదర్ స్టేట్స్లో కానివ్వండి, ఎక్కడన్నా కానివ్వండి, మొన్న అంతమంది ఢిల్లీ జంతర్ మంతర్ వెళ్ళారంటే ఎందుకు వెళ్ళారు? అందరూ కోఆర్డినేట్ వెళ్ళబట్టే కదా. కానీ ఇక్కడ ఎవరికి వాళ్ళకి కోఆర్డినేషన్ లేదు. అంటే వస్తే కేసులు పెడతారు కదా. కేసులు పెడతారులే, అందుకని చెప్పి అందరూ వెనక తగ్గుతున్నారు సార్, అంతే. థ్యాంక్ యూ.